అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గిరిజనుల హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జిల్లా న్యాయం సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ఎస్ సన్యాసి నాయుడు తెలిపారు. శుక్రవారం స్థానిక కాఫీ హౌస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ గిరిజన ప్రాంత పారాలీగల్ వాలంటీర్లు, ప్యానల్ అడ్వకేట్లు, గిరిజన యువత, ఇతర స్టేట్ హోల్డర్స్ కు న్యాయ సేవల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాన్ని రక్షించుకోవడం ప్రయత్నం కూడా చేయాలా, పొందేటట్టుగా రక్షించేటట్టు కూడా ప్రయత్నం చేయాలా. అలాగే ఇప్పుడు డిఎల్ఎస్ఏ గురించి సార్ చెప్పారు. డిఎల్ఎస్ఏ అంటే ప్రతి మనిషి కూడా సంఘంలో ఉండే వ్యక్తి సామరస్యంగా పక్కింటి వాడితోటి, ఎదురింటి వాడితోటి, సమాజంలో ఉన్న ప్రతి పౌరుడితోటి సామరస్యంగా ఉండాలి. అది ఉంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ సమస్య అనేది అలా. కాబట్టి మన భారతీయ సమాజంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నా కూడా మనం సౌభ్రతత్వంతో, సామరస్యంతో బ్రతకగలుగుతున్నాం అంటే మనం ఒకరికొకరు రెస్పెక్ట్ చేసుకుంటున్నాం. They should be made participating in the nation building. So in this scheduled area we have special protection rights. So these people are protected. This area was protected. Forest rights are there. And here we have to understand that the tribal people should be protected from the exploitation by the non-tribal people. The Constitution of India protects the rights. The legislature passed various legislations. The executive is implementing various schemes, and judiciary is also providing the correct understanding of the rights of the tribal people. And here every section, every person has his own language. ఇక్కడ ప్రతి వ్యక్తికి తన భాష ఉంటుంది, ప్రతి కుటుంబానికి, ప్రతి సమాజానికి తన భాష ఉంటుంది. ట్రైబల్ హ్యావ్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో అన్లెస్ దిస్ లాంగ్వేజ్ ఈజ్ అండర్స్టూడ్ బై ది సివిల్ సొసైటీ, దేర్ రైట్స్ విల్ నాట్ బి ప్రొటెక్టెడ్. ఒకప్పుడు నానా పాటేకర్, అలా కొంతమంది సోషల్ యాక్టివిస్ట్స్ ట్రైబల్ రైట్స్ కోసం పోరాడేవారు. అలాగే ఫారెస్ట్ రైట్స్, ఎన్విరాన్మెంట్, చిప్కో మూవ్మెంట్, ఇవన్నీ మనం చూసాం. ఇవాళ ఈనాడు పేపర్లో పర్టికులర్గా ఒక ఏరియాలో ఒక ట్రైబల్, ఒక 110 కుటుంబాల ట్రైబల్ ఆ ఫారెస్ట్ రైట్స్ని కాపాడడానికి ప్రతి సంవత్సరం ఒక కొంతమంది వ్యక్తులు వాళ్ళు నియమించుకోవడం, వాళ్ళు ఎవరైనా చెట్లు నరికేసినా లేకపోతే ఇంకోటి చేసినా వాళ్ళు వాటిని ప్రొటెక్ట్ చేయడం, వాటికి జరిమానాలు విధించడం, అలా చేస్తూ ట్రైబల్ పీపుల్ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ని కాపాడుకుంటున్నారని ఈనాడులో ఈరోజే పడింది. సో అలాగా ప్రతి వ్యక్తి ప్రతి మెయిన్ ఉద్దేశం ఏమని చెప్పారు అంటే డిఎల్ఎస్ఏ నుంచి మనకి అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఇది ట్రైబల్ ఏరియా, ఏజెన్సీ లాస్ ఉంటాయి, కస్టమ్స్, ట్రైబల్ కల్చర్ వేరే వేరే ఉంటాయి. ఇక్కడ ఉన్న లోకల్ ఎంప్లాయీస్ కి దీని గురించి అవగాహన ఉంటుంది. బట్ బయట నుంచి వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఎంప్లాయీస్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, రెగ్యులర్ వేరే డిస్ట్రిక్ట్ లో ఎలా ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు, కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది. ట్రైబల్ కల్చర్ అనేది ముందు నుంచి ప్రొడక్ట్ చేసుకొని వస్తున్నారు కాబట్టి వాడిని హ్యాండిల్ చేయాలంటే కొంచెం సెన్సిటివ్ గా, సూక్ష్మంగా మనము వెళ్ళాలి. సో ఏమేమి ఉన్నాయి, ఎందుకంటే మనము ఈ రాజ్యాంగంలో చూస్తే ఎందుకు ఈ ఏరియాకి మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చి 5th షెడ్యూల్ ఏరియా అని పెట్టారంటే ఇక్కడ ఒక విభిన్నమైన ఒక కల్చర్ ఉంది, విభిన్నమైన అంటే ట్రైబల్ ఇది ఉంది కాబట్టి అదన్నీ మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో
సో కాన్స్టిట్యూషన్ అది రికగ్నైజ్ చేసింది కాబట్టి వీ హ్యావ్ టు ఎన్షూర్ అంటే కొంచెం సెన్సిటివ్ గా వెళ్ళాలి. ఇక్కడ కూడా వీ కెనాట్ గో యాజ్ పర్ ద అంటే రెగ్యులర్ డిస్ట్రిక్ట్ లో చేసినట్టు ఇక్కడ చేయడానికి అవ్వదు. అదొకటి. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి అంటే ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ లో ఆర్ ఎనీ అదర్ అంటే ఈ పాక్సో కేసు అవ్వచ్చు ఆర్ మన రెవెన్యూ లాస్ ఇక్కడ మనకి రెగ్యులర్ డిస్ట్రిక్ట్స్ లో కాకుండా ఇక్కడ వేరే రెవెన్యూ లాస్ కూడా ఉంటాయి. వీ హ్యావ్ దిస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ రూల్స్ ఆల్సో హియర్. సో ఈ ల్యాండ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ గురించి ఆర్ ఏదైనా అన్ని డిపార్ట్మెంట్ లో తీసుకుంటే కూడా ఏదైనా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే మనము ఈ ట్రైబల్ కల్చర్ కస్టమ్స్ ఏముంది అది కూడా చూసుకోవాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి దాని గురించి కొంతమందికి అవగాహన ఉండొచ్చు. ఇది 2-way వర్క్ షాప్ ఇది అంటే ప్రజలకి దీని గురించి ఆఫీసర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం నుంచి ఏమేమి చట్టం ఉన్నాయి అదన్నీ కనుక్కోవడానికి ఒక ప్లాట్ఫామ్. అలాగే ఆఫీసర్స్ ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అండ్ స్టాఫ్స్ కి కూడా ఇక్కడ ట్రైబల్ కల్చర్ ఎలా ఉంది, ట్రైబల్ కస్టమ్స్ ఎలా ఉంది అన్నది నేర్చుకోవడానికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఆ 2-way కమ్యూనికేషన్ అనేది ఉండాలి. అప్పుడే దెర్ విల్ బి బెటర్ కోఆర్డినేషన్. అది ఇద్దరు కలిసి అంటే ఈ కోఆర్డినేటెడ్ ఆస్పెక్ట్ లో మనము అడ్మినిస్ట్రేషన్ చేయగలిగితే అప్పుడే వితౌట్ ఎనీ ఇష్యూస్ ఇది జరుగుతుంది. సో ఈ వర్క్ షాప్ ని యూటిలైజ్ చేసుకోండి. అందరూ వచ్చారు. సో ఈ వర్క్ షాప్ లో ఏమేమి మనకి ఇప్పుడు వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, అందరూ దే విల్ ఎక్స్ప్లెయిన్ అంటే లీగల్ ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అన్నది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎలా వెళ్ళాలి అంటే ఫార్మ్ ఆఫ్ జస్టిస్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మన భారత రాష్ట్రంలో దీనికి ఒక ఆర్గనైజ్ ఫామ్లో జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఈ డైకటమీ మనకి క్రియేట్ అవుతున్నాయి. మీకు ఈ అండర్స్టాండింగ్ మీ కల్చర్ ప్రకారంగా ఒక జరుగుతున్న ఊర్లో మీటింగ్స్లో సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. అదేవిధంగా మనకి చట్ట ప్రకారంగా వెళ్తున్న సమయంలో ఒక న్యాయ వ్యవస్థలో అది ఒక వేరే రకాల ప్రాసెస్ ఉంటుంది. దీనికి ముఖ్యమైన మనకి స్టార్క్ సమస్య ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడైనా మీరు మనకి ఏమైనా బాడీ ఆఫెన్స్ కానీ ఆర్ యాక్సిడెంట్ కేసు మన పోలీస్ స్టేషన్స్లో నమోదైతే అప్పుడు మీ అందరూ ఆశా వర్కర్స్ కానీ ఏఎన్ఎం అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్స్ కానీ అదర్ అడ్మినిస్ట్రేషన్ వింగ్ వాళ్ళు ఆ ఊరు వాళ్ళని అవగాహన చేసి దట్ లోక్ అదాలత్లో ఈ పర్టికులర్ క్రైమ్ని మీరు కంపౌండ్ చేయొచ్చు. ఒక డిసిజన్లో రావచ్చు ఇద్దరు పార్టీ. అది జరగట్లేదు, ఇంత మ్యాసివ్ స్కేల్లో జరగట్లేదు. దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇప్పుడు మీకు చెప్పిన మీకు కల్చర్ ప్రకారంగా మీ స్పెషల్లీ కొండ ప్రాంతంలో ఇంటీరియర్గా ఉండే వాళ్ళు ట్రైబల్స్కి వాళ్ళు ట్రైబల్స్ జస్టిస్ని చూసి వాళ్ళు సాటిస్ఫాక్షన్ వస్తున్నారు. ఇది మనిషి నా పైన ఇది మోసం చేసిన ఈ దాడి చేసిన అతనికి పనిష్మెంట్ వచ్చిన ఫిజికల్గా వాళ్ళు కనపడితే అప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ ఫిజికల్ సాటిస్ఫాక్షన్ మనకి ఈ మోడర్న్ ఫార్మ్ ఆఫ్ జస్టిస్లో ఓన్లీ లిమిటెడ్గా ఉంటున్నాయి. ఎందుకంటే విక్టిమ్ కెన్ నాట్ గో అండ్ సీ వాళ్ళ మనిషి జైల్లో వెళ్ళిపోయారు, నంబర్ 1. నంబర్ 2, విక్టిమ్కి ఆ ఫైన్ ఏమైనా పడుతున్నాయి ఇంతగా పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. సో ఇవన్నీ మన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ని మనకి సాల్వ్ చేయాలి. దీనికోసం ఈ డిఎల్ఎస్, దీనికోసం ఈ అవేర్నెస్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఆ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ జస్టిస్ ఏమైనా సొసైటీలో జరుగుతున్నాయి, దీనికి ఒక లో ఇంటెన్సిటీలో పెద్ద ఇంటెన్సిటీ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటున్నాయి. అంతే మీనింగ్ ఏమిటి, సగం వరకు వాళ్ళు మాట్లాడే సాల్వ్ చేయొచ్చు, ఇంకా సీవియర్గా వెళ్ళిపోతే ఒక మనిషిని చంపడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ మీ ప్రాంతంలో జరిగిన ఈ ప్రజల కోర్టు మావోయిస్ట్ పెట్టిన. సో వాళ్ళు ఎక్స్టెన్సివ్ ఫామ్లో మీ పైన అన్యాయం చేసి వెళ్ళిపోయారు. నాన్ ట్రైబల్స్ మీ పైన మీ కల్చర్ని వాళ్ళ లాంగ్వేజ్లో అర్థం వచ్చి మీ పైన ఇంపోజ్ చేసేవాళ్ళు. మీకు యాక్సెప్టెన్స్ కూడా వాళ్ళు డెమోక్రటిక్గా ఏమీ తీసుకోలేదు.
సో ఈ మొత్తంని మన ఐరన్స్ అవుట్ చేయాలి, ఈ పాసిబిలిటీస్ని ఒక మోడరేట్ ఫామ్లో ఒక మోడర్న్ సిస్టమ్ మనకి జరుగుతున్న భారత రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ దీని ప్రకారంగా మనం వెళ్ళాల్సిన ఒక యూనిఫామ్గా అది దీనికోసం ఈ డిఎల్ఎస్ఏ అవేర్నెస్